జగన్ గారు కూడా రాజకీయంగా రాడితేలిపారు. ఆయన కూడా అంటే మామూలుగా ఎలా పడితే అలాగే నిర్ణయాలు అయితే తీసుకోరు. ఎందుకంటే రాజకీయంగా ఒక 10 ఏళ్ళు పార్టీ నడిపారు. సో రాజకీయంగా ఎత్తు పల్లాలు కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అలాంటి ఆయన చంద్రబాబు గారిని జైల్లో పెడితే మైలేజ్ వస్తుంది, ఆయనకి సానుభూతి వస్తుంది అనే దాన్ని గ్రహించలేకపోయారా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలిసింది. జగన్మోహన్ రాజకీయం చెప్పండి, ఎవరు చెప్పారు రాజకీయం తెలిసిందండి? భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద ఉన్నాయా? అటువంటి దౌర్భాగ్యం అండి వీళ్ళు. నేను చెప్పింది కాదు, సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఓకే, ఎన్ని కేసులు ఉన్నాయో? ఎన్ని ఉన్నాయి సార్? సిబిఐ కేసు 13, ఈడీ కేసు 9, ఇతర కేసులు 8, మొత్తం 31 కేసులు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద ఇన్ని కేసులు ఉన్నాయండి? ఇది రాజకీయ నాయకుడు అండి? రాజకీయ నాయకుడు కాదు, దోపిడీ దొంగ. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం కోసం రాజకీయాలకు వచ్చేది తప్పించి అతనికి రాజకీయం తెలుసండి? రాజకీయం అంటే కక్ష సాధింపా, జైల్లో పెట్టవా? ఎంక్వైరీ చేయి, కోర్టులో నిరూపించావా? సిఐడి చేత అరెస్ట్ చేయించావు, 53 రోజులు జైల్లో పెట్టించావు, 53 లక్షలు చూపించావు. నువ్వు తప్పు కదా అది. రాజకీయ కక్షలాంటి రాజకీయం అంటే నువ్వు చంద్రబాబు నాయుడు చేసి చాలా బ్రహ్మాండంగా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు, అది చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, నేను చేశారు. నువ్వు వచ్చి అతనికంటే బాగా చేయి, అంతేగాని కేసులు పెట్టేటి. మీరు అంటున్నారు రాజకీయ బాగా పరిణితి వచ్చింది, పరిణితి రాదు అతనికి. ఎక్కడ దోపిడీ చేయాలా, ఎలా దోపిడీ చేయాలా అని ఆలోచించే మనస్తత్వం తప్పించి అతనికి ఏముందండి? ఏమీ లేదు, రాజకీయ పరిణితే లేదు. సో వైసీపీ పాలనని ఒకవేళ ఈ 4.5 ఏళ్ళ పాలన ఇంకో 3 నెలలు ఎలక్షన్ జరగబోతుంది చూస్తే మీకేమనిపిస్తుందండి ఓవరాల్గా దాని మీద? అసలు పరిపాలన ఏముంది సార్ నాకు చెప్పండి. ఒక 2-3 నిమిషాలు మాట్లాడుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను వచ్చిన తర్వాత యాజ్ ఏ ముఖ్యమంత్రిగా చేయవలసిన మొట్టమొదటి బాధ్యత ఏంటండి? రాజధాని. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఉందండి? ఏమని చెప్తారు మన పిల్లలు? స్కూల్లో ప్రశ్న వచ్చింది అనుకోండి, ఎగ్జామ్లో మీరు రాజధాని ఏదండి ఏం చెప్తాడండి? ఆ రోజు నువ్వే కదా అన్నావు అసెంబ్లీలో, రాజధాని ఇక్కడే ఉండాలా కట్టండి అన్నావు. మళ్ళీ మార్చి 3 రాజధానులు అన్నావు. ఒక రాజధాని లేదు, 3 రాజధానులు లేదు. రాజధాని రాష్ట్రం అంటే ముఖ్యమంత్రి. రెండోది ఇంకో విషయం ఏంటంటే, మీరు ఆలోచిస్తే సిపిఎస్ రద్దండు ఎవరికి? ఉద్యోగస్తులకి. ఎందుకు బ్రదర్? నేను వచ్చింది వారం రోజుల్లో సిపిఎస్ రద్దన్నావు. ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయావు? ఇంకా 3 నెలలు ఎలక్షన్లు అవుతున్నావు. నువ్వు నాయకుడివా? రాజకీయ నాయకుడు అనిపించుకుంటారు నువ్వు. కనీసం వాళ్ళు పిలిపించి కారణం చేయలేకపోతే చెప్పాలి కదా నువ్వు. కానీ వైసీపీ వాళ్ళు ఇచ్చిన హామీల్లో 99% ఏదో సంథింగ్ ఏదో పాయింట్ కూడా చెప్తున్నారండి. అంత హామీలు మేము అమలు 98.1 అట పూర్తి చేశారు. హామీలు పూర్తి చేశారని చెప్తున్నాను. చెప్తే చెప్పండి, దాంట్లో హామీలు లేవా? సిపిఎస్ రద్దు హామీ కదా, రాజధాని హామీ కదండి. ఎంపీలు నాకు ఇవ్వండి, ప్రధానమంత్రి గారు మెడలో ఉంచేసి ఏమన్నాడండి? ప్రత్యేక హోదా తెస్తానన్నారు. ప్రత్యేక హోదా తెస్తానాడు. తెచ్చాడండి? అది వాగ్దానం కాదండి. అలాగే కాకుండా మరి ఉద్యోగాలకు సిపిఎస్ ఏదో చెప్పాను నేను, నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇప్పుడు వచ్చి ఒకటాన్ని చేసావా? అది హామీ కదా. వాలంటీర్ వ్యవస్థని మరి ఉద్యోగంగా చూడరా సార్ మీరు? అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, అంటే మీరు 1,00,000 మంది సంథింగ్ ఎంతమంది నాకు ఐడియా లేదు నెంబరు, అంతమందికి మేము ఉద్యోగ కల్పన చేసామని చెప్తూ ఉంటారండి వాళ్ళు. దాన్ని మీరు వాలంటీర్ వ్యవస్థ టెంపరీ వ్యవస్థ అండి. అది ఎంత ఇస్తున్నావు జీతం నువ్వు? టెంపరీ వ్యవస్థ అది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, చదువుకున్న కుర్రవాళ్ళకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, 2,30,000 మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చావు కదా, ఎందుకు చేయలేకపోయావు? మరి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రతి సంవత్సరం కూడా 6,500 కానిస్టేబుల్ పోటీ తీస్తాను మాట ఇచ్చారు పోలీసులకి ప్రతి సంవత్సరం. ఒకటని తీసావా? ఇప్పుడు వచ్చి చేయలేదే. మరి వాగ్దానం కాదండి. అలాగే పెన్షన్ 3,000 ఇస్తా అన్నాడు. ఎంత మోసం చేశాడు సార్. జనవరి నుంచి పెట్టినట్టున్నారు కదా సార్. అలా కాదు సార్, గెలిచిన దగ్గర నుంచి 3,000 ఇవ్వాలి కదా. లాస్ట్ 3 నెలలు ఇస్తాడు 3,000 అండి. మొదటి సంవత్సరం 250 పెంచాడు, రెండో సంవత్సరం 250 పెంచాడు, 3వ సంవత్సరం 250 పెంచాడు. ఇలా సంవత్సరం పెంచడం వల్ల
ఎంత లాస్ తెలుసండి మీకు? లాస్ అంటే ఎలాగండి? అంటే ఆ వ్యక్తికి మరి వచ్చేదానికండి? ఫస్ట్ నెల ఇచ్చి కూడా 3,000 ఇవ్వాలి కదండి. అదే అదే ఓకే. ఇది 3,000 ఇవ్వలేదు, మొదటి సంవత్సరం అంతా 250 పెంచాడు. 2,250 ఇచ్చారు. 200 మళ్ళీ రెండో సంవత్సరం వచ్చేటప్పుడు ఇంకో 250 పెంచాడు. 2,500 ఇచ్చారు. అలా పెంచుకుని రావడం వల్ల ఒక్కొక్కడికి ఎంత లాస్ తెలుసా? ఒక్కొక్కడికి నా లెక్క ప్రకారంగా 25,250 రూపాయలు నష్టం ఒక్కొక్కడికి. 25,250 రూపాయలు నష్టం. అంటే అర్హులకి యాక్చువల్గా 22,500 కూడా కంప్లీట్ 3,000 చొప్పున ఇస్తే అంతేది. అది ఇవ్వకపోవడం వల్ల ఈ విధంగా అయ్యింది అంటారు, అంతేనండి? అది మోసం కదా? మోసం కదా చెప్పండి. ఇలాగ అన్నీ మోసం చేసుకొచ్చాడండి ఈవేళ. ఇంకోటి ఏంటండి, నేను వచ్చిన వెంటనే మద్యపానం నిషేధం ఉన్నాడండి. వచ్చిన నెల రోజుల్లో సంవత్సరానికి తీసేస్తానని చెప్పాడు ఆడవాళ్ళందరికీ కూడా, మహిళలందరికీ. ఈవేళ మద్యపానం మీద అప్పు తెచ్చాడండి. ఈవేళ షాపుల మీద, బ్రాంచీ షాపులు అప్పు తేయడం అప్పుడు చూసాడు రాజకీయాల్లో. ఎంత తెచ్చాడండి? 8,300 కోట్లు అప్పు తెచ్చాడు. ఎంతకండి? 9.62% వడ్డీకి తెచ్చాడు బ్రాంచీ షాపుల మీద. భూముల మీదో ఎక్కడ మనం అప్పు తెస్తాం, బ్రాంచీ షాపుల మీద. ఎన్ని సంవత్సరాలకు అప్పు తెచ్చాడండి? 25 సంవత్సరాలకు అప్పు తెచ్చాడండి. 3 నెలలు పోతా కదా నువ్వు. అంటే 25 ఏళ్ళు గవర్నమెంట్ వడ్డీ కడుతూ ఉండాలి కదండి, అంతేనండి? అప్పు తీర్చాలా? అప్పు తీర్చాలి, వడ్డీ కట్టాలి. అంతే, అప్పు తీర్చాలి కదండి, వడ్డీ కట్టాలా? ఈ పదవీ కాలం 5 సంవత్సరాలు కదండి. 25 సంవత్సరాలు అప్పు ఎలా చేస్తారు సార్? అంటే వచ్చి ముఖ్యమంత్రి ఎవడో ఆడగట్టుకుంటాడనే. 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నారు కదా సార్, ఆ కాన్ఫిడెన్స్ అంచుకోవచ్చు కదా. కాన్ఫిడెన్స్ బ్రాంచీ షాపులు తప్పు పెట్టి సార్, దుర్మార్గారు. బ్రాంచీ షాపు తప్పు పెట్టి సార్. ఈవేళ అతను చేసిన అప్పు ఆంధ్ర రాష్ట్రంలో రోజుకి 80 కోట్లు వడ్డీ అవుతుంది తెలుసా మీకు? రోజు లెక్క చేస్తే చిన్న విషయం అండి 80 కోట్లు. మరి ఏం చేసావు? ఇవన్నీ కూడా సరదా 45 సంవత్సరాలకి పెన్షన్ అన్నావు, నో. సన్న బియ్యం వస్తాడు గుడిశెట్టి ఎవరు నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు, కొడాలి నాన్నగారు అండి, సన్న బియ్యం వస్తాడు, ఇచ్చాడండి. అది హామీ కదండి. తర్వాత అందరికీ కూడా 4,80,000 పెన్షన్ తీసేసాడండి. ఉన్న వాళ్ళకి మోటార్ సైకిల్ ఉందనో, కారు ఉందనో, ఇది ఉందనో, అది వచ్చేసి మొత్తం 4,80,000 మీద పెన్షన్ తీసి పారేశాడు. ఇప్పుడు ఇది హామీ కదండి. తర్వాత ఇక్కడ చూస్తే అమ్మ ఒడి ఇవన్నీ కూడా మోసం తీసుకొచ్చాడు. విశాఖపట్నం మన విశాఖపట్నం తీసుకుందాం. విశాఖపట్నంలో 123 ఎకరాలు తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చాడు తెలుసా ఈ విశాఖపట్నం మేధావులకి? 123 ఎకరాలు అండి. ఎక్కడ సార్? ఎక్కడెక్కడ ఉన్నాయి? నాది లిస్ట్ ఉన్నాయి, చాలా పెద్ద లిస్ట్ ఉంది. అదే 25,000 కోట్లు దేనికోసం తెచ్చి ఉంటారు సార్? విశాఖపట్నం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలా? ఏం అభివృద్ధి చేసాడండి? ఏం అభివృద్ధి చేసి చెప్పండి. మరి రైల్వే జోన్ అన్నాడు. రైల్వే జోన్ రైల్వే జోన్ సెంట్రల్ దగ్గర సార్. సెంట్రల్ అది పాలిస్తే చెప్పండి ఒకసారి మీరు. ఓకే ఓకే, చేస్తే నేను సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ఏం చెప్పారు? మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, 20 ఎకరాల స్థలం ఇవ్వమంటే ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి మొన్న సెంట్రల్ మినిస్టర్ పార్లమెంట్ అన్నాడు. అది హామీ కదా. సరే, స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఉంది, సెంట్రల్ది అంటారు మీరు వాళ్ళని. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితులు చేయడానికి వీలేదని ఎప్పుడైనా ఒక్కసారి మాట్లాడేవాళ్ళు? సార్, స్టీల్ ప్లాంట్ విషయం అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతి పార్టీ కూడా కప్పదాటు గంతులే వేసింది. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాళ్ళ గేమ్ అనేది ఆడుతూ ఉన్నారని సామాన్య ప్రజల్లో అయితే ఒక ఆరోపణ అయితే, ఒక అభిప్రాయం అయితే ఉంది. అది కూడా తప్పంటారు. మిగతా పార్టీలకి ప్రధానమంత్రి గారిని కలిసే అవకాశాలు లేవు. ఇప్పుడు ఎన్నిసార్లు 18 సార్లు వెళ్ళిపోయాయి ఫ్లైట్లు, ఫస్ట్ ఫ్లైట్లు ప్రధానమంత్రి గారు వెళ్ళిపోయి మాట్లాడుతూ లోపలికి తలుపులు వేసుకుంటారు. లోపల ఏం మాట్లాడతారు ఎవరికి తెలీదు, బయటకు వచ్చేస్తావు. మరి వెళ్ళినప్పుడు నీకు అవకాశం ఉన్నప్పుడు సార్ స్టీల్ ప్లాంట్ తప్పు సార్ అలా చెయ్యొచ్చు సార్ ఎప్పుడూ అడిగావా? బయటకు వచ్చి ప్రెస్కి చెప్పావా? కాదు సార్, మీరే అన్నారు తలుపులు వేసుకొని మాట్లాడతారు అని. అంటే ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారు అలాగే. అంటే కాదు సార్, మీడియాని అలౌ చేయరు కదా సార్. అంటే వాళ్ళు మాట్లాడుకునేది మీడియాకి లీక్ అవ్వకూడదన్న దాంతో మాట్లాడుతుంటారు. మీడియా లోపల రానివారు సార్. మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియా పాయింట్లు నుంచొని నేను ప్రధానమంత్రి గారితో పలానా పాయింట్ మాట్లాడాను అని చెప్పాలా సీఎం గారు. తలుపులు ఎందుకు వేసుకుంటారండి? మేము ప్రధానమంత్రి చాలాసార్లు వెళ్ళాం,
తలుపులు వేసుకోం, తలుపులు తీసే ఉంటాయి, గదిలో కూర్చొని మాట్లాడతాం. బయటకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రికి కలిసాం, ఈ ఇష్యూ అడిగాం, ఇది చేస్తా అన్నారు, ఇది చేయను అన్నారు, ఏదో చెప్తాం. ఎప్పుడన్నా ఇన్నిసార్లు 18 సార్లు వెళ్ళి మీడియాకి ఎప్పుడో చెప్పాడంటే బయటకు వచ్చి. అంటే ఒకవేళ ఈయన అడిగితే ప్రధానమంత్రి గారు చేయను అంటే చెప్పలేకపోయారేమో అనుకోవచ్చేమో కదండి. చెప్పాలండి బయటకు వచ్చి, ప్రధానమంత్రి గారు తోసేయాలా, ప్రధానమంత్రి గారికి అన్యాయం చేస్తానని చెప్పాలా. యాజ్ ఎ లీడర్గా నీ కేసులు కాపాడుకోవాల్సిన కోసం ప్రధానమంత్రితో మాట్లాడవు, గట్టిగా మాట్లాడవు, ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్తావు. ఇది మోసం కదా. మరి ఇప్పుడు చెప్పిన హామీలన్నీ కూడా 98.1% పూర్తి చేసాడు ఎలా చెప్తావు నువ్వు? ఎక్కడ చెప్తావు? ఇది మోసం కదా. ఇలా మోసాలు బ్రతుకు, మోసాలు చేసి మాయమాటలు చెప్పి అధికారులకు వచ్చావు, ఇంకా ఏదో మాయమాటలు చెప్తారంటే ఎక్కడ నమ్ముతారు? సార్ పల్లెటూరులోని యాక్చువల్గా మీరు అన్నది అంటే ఇప్పుడు గవర్నమెంట్ మీద ఏ గవర్నమెంట్ మీద అయినా 5 ఏళ్ళ తర్వాత నెగిటివిటీ ఉండడం సామాన్యం. ఎందుకంటే ప్రజలు చాలా అనుకుంటారు, లేకపోతే వాళ్ళు గవర్నమెంట్లు కూడా లేకపోతే పార్టీలు అధికారంలోకి రాకముందు చాలా వాదనలు అంటే చాలా ప్రామిస్ చేస్తాయి, ఇవి చేస్తాం అవి చేస్తామని, అవి చేయలేకపోవచ్చు. సో నెగిటివిటీ అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటి నెగిటివిటీ వైసీపీ గవర్నమెంట్ కూడా మీద కూడా ఉంది అని బయట అయితే వినిపిస్తుంది. సరే అది ఓకే అనుకుందాం. కానీ వైసీపీ గవర్నమెంట్ మీద వినిపిస్తున్న నెగిటివిటీ అనేది గ్రామాల్లో ఉందా? ఎందుకంటే గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మాకు వైసీపీ గవర్నమెంట్ ఇది ఇచ్చింది అది ఇచ్చింది కాబట్టి మాకు అంతా బాగుంది అన్నట్టు చెబుతున్నారని చెప్పి చాలాసార్లు వినిపిస్తూ ఉంటుందండి. దాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే మీరు గ్రామీణ నేపథ్యం కాబట్టి. చాలా మంచి పాయింట్ వేశారండి. ప్రజలకు హామీలు ఇస్తే కదండి ఆశపడుతున్నారు. అసలు మన బడ్జెట్ ఎంత, మన ఇన్కమ్ ఎంత, ఈ బడ్జెట్తో మనం చేయగలమా అని ఆలోచించేసి చెప్పిన అదే కార్యక్రమం చెప్తే జనానికి అర్థమవుతుంది. నువ్వేంటి అలా కాదు కదా, నేనే వంట చేసేస్తాను, నోట్లో పెడేస్తాను, రోజు స్నానం చేయించేస్తాను, బట్టలు మార్చేస్తాను చెప్పి హామీలు ఇస్తే ప్రజలు మోసం చేసి ఈవేళ అప్పులు చేసి ఈ అప్పులన్నీ ఎవరు తీరుతాడు? ఇక 3 నెలల్లో పోతావు. ఇప్పుడు ఒక మాట అన్నారు, పల్లెటూరులో ప్రజలకు కావాల్సినవన్నీ చేస్తున్నారు కదా అని. ఏంటి చేశారు చెప్పండి? ఏ ఊర్లో రోడ్డు ఉందా? ఆ రోజు మేము వేసాం, చంద్రబాబు టైంలో సిమెంట్ రోడ్లు వేసాం. ఆ రోడ్లు తప్పించి ఒక రోడ్డు అని వేసావా? ఇరిగేషన్ ఛానల్స్ బాగు చేసావా? ఎక్కడైనా రిజర్వాయర్లు బాగు చేసావా? ఆ తాండవ రిజర్వాయర్ లాంటి పెద్ద పెద్ద రిజర్వాయర్లకి గేట్లు ఉంటాయి, ఆ గేట్లు పెద్ద పెద్ద బొక్కలు పడిపోయాయి. ఆ బొక్కలు కూడా బాగు చేయలేని నువ్వు ప్రజలకు ఏం చేసావు? రైతులు పంట పాడైపోతే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావు. తుఫాన్లో ఇన్సూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్కి మనకు రైతు ఇన్సూరెన్స్ కడతాం, స్టేట్ గవర్నమెంట్. అది కూడా కట్టకపోతే మన సెంట్రల్ గవర్నమెంట్ మీరు కట్టలేదు కాబట్టి మీకు ఇవ్వని చెప్పేశారు. మరి ఏం చేసావు? ఇల్లులు హౌసింగ్ 30 లక్షల ఇల్లు కట్టాడు అన్నాడు. చూపించమను, దమ్ముంటారమ్మని ఒక్క నాయకుడు ఎవరైనా నాతో రమ్మని చూపించమను. 30 లక్షల ఇల్లు కూడా పేరు చెప్తాడు కదండి, నేనే కట్టించాను. జగనన్న కాలనీ అంటాడు కదా, తప్పు. అక్కడ కూడా మోసం చేశాడు. ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు ఇస్తున్నారు. దాంట్లో 1,50,000 రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు. 1,50,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందండి. 1,80,000 ఇస్తున్నారండి. 1,80,000 1,50,000 1,50,000 ప్రధానమంత్రి గారి నుంచి వస్తుంది ప్రతి ఇంటికి. ఓకే, ఇంకా 30,000 ఉంది కదండి. 30,000 కూడా వీడు ఇవ్వలే. పనికి ఆహార పథకం అవుతుందండి సెంట్రల్ గవర్నమెంట్ది. కూలీలు పనిచేస్తున్నారు కదండి, ఆ డబ్బులు డైవర్ట్ చేసాడు. అంటే 1,80,000 రూపాయలు కూడా సెంట్రల్ గవర్నమెంట్దే. వీడు పైసా ఇవ్వలే. పైసా ఇవ్వకుండా జగనన్న కాలనీ బొమ్మలు, మళ్ళీ బొమ్మలు ఒకటే కాలనీ మీద. ఏంటి ఎవరికి తెలియదండి? ఎన్నాళ్ళు మోసం చేసిన ప్రజల్ని? తప్పు కదా. నువ్వు పైసా ఇవ్వకుండా ప్రధానమంత్రి గారి కొడుకు పుడితే నా కొడుకు అని ముద్దు పెట్టుకుంటాడు ఇద్దరు. ఇది మేము మాట్లాడతాం, వాస్తవం చెప్తే బాధ. సార్ ఇప్పుడు మీరు అన్నారు ప్రధానమంత్రి గారు ఇచ్చే దాంట్లోంచి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దాన్నే ఈయన తందిగా చెప్పుకుంటున్నారు అని మీరు అంటున్నారు, ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణ వాస్తవం. సరే అదే వాస్తవం అనుకోండి, నిజం అనుకోండి. పోనీ మరి బీజేపీకి వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? వాళ్ళు ఇది మేము ఇస్తున్నామని ఎందుకు చెప్పుకోవట్లేదు వాళ్ళు? ఇప్పుడు అదే వచ్చిన బాధండి. ఇప్పుడు వ్యాన్ తిరుగుతున్నారు చూసారా, పశుసంవర్ధక శాఖ వ్యాన్లో. ఆ వ్యాన్లు ఇచ్చింది ఎవరు? ప్రధానమంత్రి గారు. దాని మీద ప్రధానమంత్రి బొమ్మ లేకుండా ఈడు బొమ్మలు వేసేసుకున్నాడు. అప్పుడు మళ్ళీ వాళ్ళు చూసి ఇదేంటి వ్యాన్ మీద మా బొమ్మలు లేవంటే మళ్ళీ మార్చారు. ఈ స్కీమ్ని ప్రధానమంత్రికి ఇచ్చే స్కీమ్ ప్రధానమంత్రికి ఇచ్చి చెప్పాలి కదా మనం.
దాని మీద వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వీళ్ళు అవసరం ఉంది, ఎంపీలు కావాలి కదా వాళ్ళకి, ఎంపీలు కావాలి కాబట్టి వాళ్ళు మాట్లాడారు. అంటే అక్కడ బిల్లులు పాస్ అవ్వడానికి వీళ్ళ కావాలి, సహకారం వీళ్ళ అవసరం కావాలి అని. కావాలా? అంతే అండి. 25 ఎంపీలు ఎంతమంది ఉన్నారు రాజ్యసభతో అన్ని కలిపి, అవునండి. అవసరం కదా అని వాళ్ళు కూర్చున్నారు. ఏమంటే ఇంత డబ్బు, ఇంత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు, పంచాయతీరాజ్ డబ్బులు మీరు తెలుసు, పంచాయతీలకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు వస్తుంది, పంచాయతీ వ్యవస్థ మొత్తం డబ్బు అంతా వాలిస్తారు. ఓకే. ఆ డబ్బు పంచాయతీల్లోనే ఏ పంచాయతీలో ఉన్నా ఆ పంచాయతీలో ఖర్చు పెట్టాలా, అది చట్టం. కానీ ఇది ఏంటంటే ఆ డబ్బులను డైవర్ట్ చేసి వేరే దాన్ని మార్చాడు. దాని మీద మేము పిటిషన్ పెట్టాం, ప్రధానమంత్రి గారికి అందరికీ పెట్టాం, పంచాయతీ సర్పంచ్లు అందరూ కూడా స్ట్రైక్ చేశారు, అది మీకు కూడా తెలుసు. అవునండి. కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ అడగాలి కదా, నా డబ్బులు ఎవరు డైవర్ట్ చేయడానికి అడగాలి కదా, అడగలేదు. మీరు చెప్పింది కరెక్టే, అడగట్లేదు. అంటే ఎందుకు అడగట్లేదు సార్? వాళ్ళకి వీళ్ళకి సరే ఓన్లీ ఎంపీలు వరకే అని అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఎలాగైనా అంటే ఏదో ఒక విధంగా వాళ్ళు బ్రతిమిలాడో బామాలో ఏదో ఒక విధంగా చేసుకోగలుగుతారు, అంటే లేకపోతే ఒక కమాండ్తోనో చేసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్. మరి ఇలాంటివన్నీ ఎందుకు అడగట్లేదు అంటారు? అదే కారణం అంటారా? అదే కారణం అండి, వాళ్ళకి వీళ్ళకి మొదటి నుంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. నేను మీ ద్వారా కూడా మరోసారి చెప్తున్నాను, పురంధేశ్వరి గారికి కూడా చెప్పా. ఏమని చెప్పారు? చాలాసార్లు మధ్య మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు, తోచేస్తున్నాడు, బ్రాంతి షాపులు ఎలా చేసేస్తున్నాడు, నాసిరకం బ్రాంతి తాగిస్తున్నాడు, జనం చచ్చిపోతున్నారు అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మీదే కదా, మీరు ఎందుకు ఎంక్వైరీ కూడదు? ఎంక్వైరీ చేయొచ్చు కదా, ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవచ్చు కదా. మీరు మాట్లాడే బదులు గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా, ప్రధానమంత్రి యాక్షన్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు డైవర్ట్ చేస్తున్నాడు, ఇల్లు డైవర్ట్ చేస్తున్నాడు, బ్రాంతి షాపులకు అప్పులు తెచ్చేస్తున్నాడు. మీకు లిమిట్ ఉంటుంది, అప్పు చేయడానికి కూడా లిమిట్ ఉంటుంది సార్. ఆ లిమిట్ దాటిపోయి అప్పు చేసాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోకూడదమ్మా? నువ్వు రోజు ప్రెస్ మీట్ పెడుతున్నావు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు ఎందుకు? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అంటే ఎంక్వైరీ చేయండి, యాక్షన్ తీసుకోవచ్చు చెప్పొచ్చు కదా. చెప్పారు సార్ ఈ విషయం? నేను చెప్పాను, పేపర్ కూడా ఇచ్చాను. కాదు సార్, ఆవిడ కలిసి చెప్పారండి. ఒకసారి మాట్లాడినప్పుడు వైన్స్ షాపుల గురించి ఏదో అడిగినప్పుడు చెప్పండి, నువ్వు ఎందుకమ్మా ఎన్ని బాధలు, కమిటీ సిబిఐ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ వేసిస్తే మొత్తం తేలిపోద్ది కదా అని ఏమన్నారు సార్? అదే ప్రయత్నం చేస్తూ ఉంది ఆవిడ పాపం. కానీ ఆవిడ మాట ఎక్కడ చెల్తుందో చూడాలి కదా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ విషయంలోకి వస్తే అక్కడ మోడీ గారు, షా గారి మాట తప్ప, అమిత్ షా గారి మాట తప్ప ఇంకెవరిది చెల్లదంటారా సార్? చూస్తున్నాం కదా మనం. మీ ఆలోచన ఏంటంటే మాకు కావాలి. అదే చూస్తున్నారు అక్కడ 2 minutes షో. ప్రధానమంత్రి గారు మాట్లాడితే మన అమిత్ షా గారు ఇంప్లిమెంట్ చేయడం, మిగతా మంత్రులు ఎవరైనా మీకు కనబడుతున్నారు ఎక్కడైనా? అప్పుడప్పుడు ఏదో వచ్చినప్పుడు హాయ్ హాయ్ అని కూడా వెళ్తారు తప్పించి కేంద్ర మంత్రులు ఎవరైనా నోరు మాట్లాడుతున్నారా? R&B మంత్రి గారు ఉన్నారు, అతను గడ్కరీ గారు, అతను ఒక్కడే కొంచెం ఇండివిజువల్గా మాట్లాడుతున్నారు తప్పించి మిగతా మంత్రులు ఎవరు మాట్లాడారు చెప్పండి? గడ్కరీ గారు చంద్రబాబు గారికి కొంచెం సపోర్టర్ అని కూడా బయట వినిపిస్తూ ఉంటుంది. సపోర్ట్ ఏం లేదండి, చంద్రబాబు నాయుడు వాళ్ళు లైక్ చేసేవారు. ఇవాళ నేషనల్ హైవేస్ అవుతున్నాయండి, ఇవన్నీ గడ్కరీ గారు ఇచ్చినాయి. విజయవాడలో ఉన్న ఫ్లైఓవర్స్ కానీ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలో, నేను అప్పుడు R&B మంత్రి. ఓకే, మీరు స్టేట్ R&B. చంద్రబాబు గారు ఫైల్ అని ట్రై చేసి నాకు ఇచ్చి పంపించారు ఢిల్లీ. ఇలా మా ఈరబోతులు గారు మనిషి వస్తున్నారు చూడంటే వెళ్ళాయన్నా సంతకం పెట్టేవాడు. ఎందుకు ఇతను అసలు లైకింగ్. అప్పుడు కూడా గడ్కరీ గారే ఉండేవారు. అప్పుడు గడ్కరీ, ఇప్పుడు నేషనల్ ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి, బ్రహ్మాండం చేస్తున్నాడు. చాలా మంచి లీడర్ అతను. అతనికి